నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే నేతృత్వంలో అధికార ఎన్పీపీ గెలుపు. 107 సీట్లు గెలుచుకున్న ఎన్పీపీ కూటమి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ 2 రోజుల పాటు 5 సభలు 2 రోడ్డు షోల్లో పాల్గొననున్న జనసేనాని. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి త్వరగా ప్రసంగాన్ని ముగించాలని సూచించిన ఉపసభాపతి, తనను ప్రతిపక్షంగా చూడొద్దన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో ఇంటీరియర్స్ ఎక్స్పో విశాఖ నోవటల్ హోటల్లో ప్రారంభించిన ఎంపీ శ్రీభరత్. గురువారం జరిగిన శ్రీలంక పార్లమెంట్ ఎన్నికల్లో ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశానాయకే నేతృత్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పవర్ ఎన్పీపీ మెజార్టీ సాధించింది. శ్రీలంక ఎన్నికల కమిషన్ ప్రకారం ఎన్పీపీ సారథ్యంలోని కూటమి 107 సీట్లు గెలుచుకుంది. దాదాపు 62% లేదా 6.8 మిలియన్ ఓట్లు కూటమికి వచ్చినట్లు శ్రీలంక ఎన్నికల కమిషన్ వెబ్సైట్ తాజా డేటా పేర్కొంది. దీంతో 3/2 మెజార్టీకి కూటమి చేరువైంది. కాగా రాజధాని కొలంబో శివార్ల ఎన్పీపీ మద్దతుదారులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ నెల 16, 17 తేదీలలో 2 రోజుల పాటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. మరట్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతాలలో ప్రచారం చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. బీజేపీ జాతీయ స్థాయి మహారాష్ట్ర నాయకులు షెడ్యూల్ ను ఖరారు చేశారు. ఈ క్రమంలో పవన్ 5 బహిరంగ సభలు 2 రోడ్డు షోలలో పాల్గొంటారని పార్టీ తెలిపింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ పంచాయతీ వ్యవస్థలపై రచ్చ జరుగుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అప్పటికే కొంత సమయం నుంచి జ్యోతుల నెహ్రూ ప్రసంగిస్తుండగా కలగజేసుకున్న రఘురామ, నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు, అర్థం చేసుకోవాలి, ముగించండి అని అన్నారు. సారీ కూర్చోమంటే కూర్చుంటా అని నెహ్రూ సమాధానం ఇచ్చారు. కూర్చోమని తాను అనడం లేదని, ప్రసంగాన్ని ముగించాలని మాత్రమే అంటున్నానని రఘురామ అన్నారు. ఇవాళ పంచాయతీ రాజ్ వ్యవస్థ 2 పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు, 3 నిమిషాలు అవలే. మీరు అడ్డొచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అధ్యక్ష, మీతో వాదన నాకొద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ 2 వ్యవస్థలుగా పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో విశాఖలో 4 రోజుల పాటు జరిగే ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ ఎక్స్పోను నోవటల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. అన్ని వర్గాల వారికి ఉపయోగపడే ఇంటీరియర్ వస్తువులను ఇక్కడ అందుబాటులో ఉంచారు. జర్మన్, ఇటలీ మార్బుల్స్ కూడా ఇక్కడ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ, దినదిన అభివృద్ధి చెందుతున్న విశాఖలో ఇటువంటి ఎక్స్పోలకు మంచి ఆదరణ ఉంటుందన్నారు. నిర్మాణ రంగంపై ప్రజల్లో అవగాహన బాగా పెరగాలని, నాణ్యమైన గృహ నిర్మాణ పరికరాలను అందించే సంస్థల సేవలను పొందాలని విజ్ఞప్తి చేశారు. ఆర్కిటెక్ట్స్ రాజేష్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. నేను దీని మీద పెద్ద డీటెయిల్డ్గా అవగాహన లేకపోయినా కొంతవరకు ఉంది. అన్ని స్టాల్స్ అన్నీ చూసాము. గత 6 సంవత్సరాలుగా నేను యూనివర్సిటీ గీతం ప్రెసిడెంట్గా ఉన్నాము. బిల్డింగ్స్ అన్నీ తాతగారు కట్టారు. గత 40 సంవత్సరాలుగా చాలా కట్టాము. ఇంచుమించు ఇప్పుడు 1 crore square feet ఉంది. కానీ బిల్ట్ ఎన్వైరన్మెంట్లో బెటర్ ఎన్వైరన్మెంట్ సృష్టించాలి,
ఉన్న వాళ్ళని ఇంకా బాగా మోటివేట్ చేయాలనే ఉద్దేశంలో మేము ఇంటీరియర్స్ని రెనోవేషన్ను గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం. ఇంచుమించు ఒక 7-8 లక్షల స్క్వేర్ ఫీటు మా 3 క్యాంపస్లు విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరులో చేసాం. సో చేసినప్పుడు ఎట్లా చేయాలి అంటే ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ చదివితే మనకి అందరికీ బాగా అర్థమవుతుంది, సమాజంలో కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఒక బిల్డింగ్లో మనం మెజర్ చేయాల్సింది ఏంటి దాంట్లో ద రిపోర్ట్ ఈజ్ పబ్లిష్డ్ బై హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, 9 ఫౌండేషన్స్ ఆఫ్ అ హెల్దీ బిల్డింగ్. సో దాంట్లో ఎట్లాంటి విషయాల గురించి మాట్లాడతారంటే లైటింగ్ ఎట్లా ఉంది, వెంటిలేషన్ ఎట్లా ఉంది, టెంపరేచర్ ఎట్లా ఉంది, మాయిశ్చర్ ఎట్లా ఉంది, డస్ట్ ఎట్లా ఉంది, ఇవన్నీ ఎయిర్ క్వాలిటీ ఎట్లా ఉంది. ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం ఇవాళ బయట పొలాల్లో పనిచేసే బదులు చాలామంది ఇవాళ బిల్డింగ్ లోపల కూర్చుని రోజంతా పనిచేస్తున్నారు. మీరు పర్వాలేదు, రిపోర్టర్స్ మీరంతా బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మాలాంటి వాళ్ళు ఇప్పుడు గీతంలో పనిచేయాలంటే 6 గంటలు 8 గంటలు ఆఫీస్లో కూర్చుంటే అక్కడ వెంటిలేషన్ బాగోకపోయినా, ఎయిర్ క్వాలిటీ బాగోకపోయినా, లైట్ బాగోకపోయినా సరే మా మూడ్ పాడవడము లేకపోతే మా ఎనర్జీ తగ్గిపోవడం అనేది జరుగుతుంది. చాలామందికి అది తెలియదు. సో దాని మీద కొంత అవగాహన ఎప్పుడైతే ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ చేస్తారో వాళ్ళు అప్గ్రేడ్ చేసే ప్లేసెస్ లేకపోతే కొత్తగా కట్టే బిల్డింగ్స్లో మంచి క్వాలిటీ మెటీరియల్స్ వాడితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా అప్గ్రేడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మాకు హాస్పిటల్ ఉంది, మంచి క్వాలిటీ లైటింగ్ లేకపోతే, సాయంత్రం పూట చీకటి తొందరగా అయిపోతే, ఉన్న కారిడార్స్లో కూడా అంత వెలుతురు లేకపోతే అసలే వాళ్ళు ఏదో శారీరకంగా మానసికంగా ఏదో ఇబ్బందిలో ఉంటారు. ఈ లైటింగ్ తక్కువగా ఉండడం వల్ల మరింత ఇబ్బంది ఫేస్ చేస్తారు. సో ఇట్లాంటి చిన్న చిన్న మార్పుల వల్ల మనిషి మూడ్ మారుతుందా అంటే మారుతుంది. సో ఇవాళ ఇక్కడ మెటీరియల్స్ అన్నీ చూసాము, టాయిలెట్ ఫిట్టింగ్స్ చూసాము, ఫ్లోరింగ్ చూసాము, టైల్స్ చూసాము, లైట్స్ చూసాము. ఇవన్నీ కానీ మనము మన ఆర్థిక స్తోమత బట్టి మన ఇంట్లో, మన ఆఫీసుల్లో అప్గ్రేడ్ చేసుకోగలిగితే మన లైఫ్ క్వాలిటీ విపరీతంగా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎప్పుడు చేయగలుగుతాం? ఆర్థికంగా మనం బలంగా ఉంటే. ఫస్ట్ ఇవాళ ఈ ఎక్స్పో ద్వారా మనం చేసేది ఏంటంటే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ ఏంటి, ఏమేమి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి, అన్నిటి గురించి అవగాహన కోసం ఇట్లాంటి ఒక ఎక్స్పో సదస్సు పెట్టారు. ఈ ఎక్స్పోలో ఇంచుమించు 7,000 మంది ఇంటీరియర్ డిజైనర్సు, బిల్డర్సు, హోమ్ ఓనర్సు, రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అందరూ వచ్చి పాల్గొని వాళ్ళ అవగాహన పెంచుకుని ఎక్కువగా ఇది అవగాహన పెంచే కార్యక్రమంలాగా ఉంటుంది, పరిచయాలు పెంచుకోవడానికి. భవిష్యత్తులో వీళ్ళు ఒక వెండర్స్ అందరితో చూసాము, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఆఫీసులు, వేర్ హౌస్లు హైదరాబాద్లో పెట్టారు. ఇక్కడ విశాఖపట్నంలో కూడా వాళ్ళందరూ వచ్చి పెద్ద సెటప్స్ పెట్టాలని మా కోరిక. ఇట్లా ఎక్స్పోజ్కి రావడమే కాదు, పర్మనెంట్గా ఇక్కడ వాళ్ళు ఎక్కువ సేల్స్ చేయాలి. ఇక్కడ చాలామంది లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లోకల్ వాళ్ళు పెరగాలి, బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ సెటప్ చేయాలనేది మా ఉద్దేశం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ 4 రోజుల పాటు ఉండే ప్రదర్శనను ప్రజలందరూ ఆదరించాలని మార్కెట్లో లేటెస్ట్ మోడల్ ఇంటీరియర్స్ ను ఎక్స్పోలో ఉంచినట్లు తెలిపారు. నేను రాజేష్ అండి. ఐఎమ్ ద చైర్మన్ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ విశాఖపట్నం సెంటర్. ఈ ఎక్స్పో మేము గత 20 ఏళ్ళుగా చేస్తున్నాం అండి. ఇది 20వ ఎడిషన్. ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ అందుబాటులో అన్ని మెటీరియల్స్ చూపించడానికి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీదని గత 20 ఏళ్ళుగా మేము చేస్తున్నామండి. ఈ ఎక్స్పోలో జర్నీ ప్రోడక్ట్స్ లైక్ టైల్స్, మార్బుల్, ఇటాలియన్ మార్బుల్, ఇంపోర్టెడ్ మార్బుల్, అది ఇక్కడ మనకు దొరకన వేరే ఊరు వాళ్ళకు కూడా తీసుకొచ్చి స్టాల్స్ పెట్టడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని మనం తీసుకొని అందరూ విజిట్ చేయగలరని ఆశిస్తున్నాం. అండ్ మీరు చూస్తే చాలా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ ఇందులో ఉన్నాయండి. లైక్ ఎక్కువ జర్మన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, టైల్స్ ఉన్నాయి, ఇటాలియన్ మార్బుల్, విండోస్, డోర్స్, అండ్ మీకు జాగ్వార్ కంపెనీలో లగ్జరీ సెగ్మెంట్ ఉందండి. టైల్స్లో కూడా చాలా లగ్జరీ ప్రోడక్ట్స్ పెట్టడం జరిగింది. మేము 53 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి పబ్లిక్ కోసం. ఈ 3 రోజులు ఈ మొత్తం ఎక్స్పో ఓపెన్ అయి ఉంటుంది, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు. ప్రజలు వైజాగ్లో ఉన్న పబ్లిక్ అందరూ దీన్ని యూజ్ చేసుకుని వినియోగించుకుంటారని ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గతంలో తమ సమస్యలపై ఉపాధ్యాయులు ధర్నాలు చేసినప్పుడు దొంగ కేసులు పెట్టారని, ఆ కేసులన్నీ డీజీపీతో మాట్లాడి తొలగిస్తామని, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మానిటరింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెస్తామని ఆయన హామీ ఇచ్చారు.
డిఎస్సి నోటిఫికేషన్, ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, లోకం మాధవి, కాకర్ల సురేష్ అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు చంద్రబాబు నాయుడు డిఎస్సి ఫైలు పైనే తొలి సంతకం చేశారని, ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టుల భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో పగడ్బందీగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించామంటూ తెలిపారు. మాధవి గారు కొన్ని విషయాలు అడిగారు. ఒకటి, ఏజ్ రిలాక్సేషన్ చేస్తే బాగుంటుందని కోరారు అధ్యక్ష. ఇది ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ లో ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ సర్క్యులేట్ అయినా తిరిగి వచ్చిన తర్వాత ఎంత ఏజ్ రిలాక్సేషన్ చేశామనే దానికి నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, పల్లా శ్రీనివాస్ గారు కూడా ఎప్పటికలా ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తి చేస్తానని కోరారు. కొన్ని విషయాలు లీగల్ గా వెళ్ళాము. నేను అనుకుంటాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన ఒక నెల అటు ఇటుగా డిఎస్సి పూర్తి చేయాలనే లక్ష్యంగా మేమందరం పనిచేస్తున్నాం అధ్యక్ష. ప్రధానంగా నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 1994 నుంచి డిఎస్సి పైన పడిన కేసులని వివరాలు మేము తెప్పించుకుని ఎందుకు పడింది, దానివల్ల ఎందుకు డిఎస్సి లేట్ అయింది, అది జరగకుండా పకడ్బందీగా జియో ఇవ్వాలి, నోటిఫికేషన్ ఇవ్వాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎందుకంటే లక్ష కళలతో మన ప్రభుత్వం పైన నిరుద్యోగ యువకులు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు వృధా చేయకూడదు. చిత్తశుద్ధితో డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయులు మనకి అవసరం ఉంది అధ్యక్ష. అందుకే పకడ్బందీగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం అధ్యక్ష. 1994 ముందల టీచర్ రిక్రూట్మెంట్ అంట జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతుంది అధ్యక్ష. 1994లో సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత అది సెంట్రల్ గా జరుగుతుంది మొదలైంది అధ్యక్ష. 1994 నుంచి ఇప్పటి వరకు మనం ఒక్కసారి కానీ చూస్తే 15 డిఎస్సీలు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్వహించడం జరిగింది అధ్యక్ష. 2019 వరకు చూస్తే దాదాపు 2,20,000 పోస్టులు మనం నోటిఫై చేస్తే అధ్యక్ష, దాంట్లో 1,80,000 పోస్టులు మనం భర్తీ చేసుకుంటాం జరిగింది. ఇదొక చరిత్ర అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, పెద్దలు ఇప్పుడే మాట్లాడుతూ నన్ను అడిగారు అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఎన్ని పోస్టులు భర్తీ చేశారని అడిగారు అధ్యక్ష. గత ప్రభుత్వంలో అసలు నోటిఫికేషన్ కూడా 12/2/24 అంటే ఎన్నికలకి ఇంకా 2 నెలలు ఉన్నాయనగా కావాలని నిరుద్యోగ యువకుల్ని మబ్బు పెట్టేదానికి 6,100 పోస్టులు, అది కూడా 6,100 పోస్టులు నోటిఫై చేసి ఇంకా ప్రాసెస్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. అంటే గత ప్రభుత్వంలో డిఎస్సి ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. అందుకే అధ్యక్ష, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా మొన్న ఎన్నికలు గెలిచిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సి పైన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సంతకం పెడతాం జరిగింది అధ్యక్ష. కార్తీక మాసం సందర్భంగా ఇంద్రకీలాద్రిలో ప్రత్యేక కార్యక్రమాలు దేవస్థానం నిర్వహిస్తుందని దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ఈవో రామారావు కొబ్బరికాయల కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుండి భక్తులు ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని స్వామివారిని ఆరాధించి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల ప్రతీతి.
సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25% రాయితీ ఇవ్వనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఏ ఆర్టీసీ బస్సులోనైనా ఈ రాయితీతో ప్రయాణించే వీలుంటుంది. సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్ల వయసు పైబడి ఉండాలి. రాయితీ అమలు కోసం 6 రకాల గుర్తింపు కార్డులను ప్రకటించింది. వీటిలో ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడి, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించాల్సి ఉంటుంది. అది ఫిజికల్ గా లేదా డిజిటల్ రూపంలోనైనా చూపించవచ్చని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఏపీలో వైద్య కళాశాలల నిర్మాణం విషయంలో నాటి సీఎం జగన్ పక్షపాతం చూపారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడారు. పులివెందుల కాలేజీకి తప్ప మిగతా ఏ కళాశాల నిర్మాణానికి సరిపడా నిధులు ఇవ్వలేదన్నారు. అధ్యాపకులకు మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లే ఈ ఏడాది వైద్య కళాశాలల నిర్వహణకు జాతీయ వైద్య మండలి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. దీనంతటికీ కారణమైన జగన్ మళ్లీ కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని సత్యకుమార్ మండిపడ్డారు. మంత్రి సమాధానం సరిగా లేదంటూ వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. కేవలం మీకు చెప్తే ఆశ్చర్యపోతారు అధ్యక్ష. ఎవరైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, బాధ్యతల్లో కూర్చున్నప్పుడు, అధికారంలో ఉండి ముఖ్యమంత్రి స్థానంలో ఉంటున్న వాళ్ళు రాష్ట్రం అన్ని కళాశాలల మీద ఒకే దృష్టి పెట్టాలి అధ్యక్ష. ఆ విధంగా కాకుండా మా నియోజకవర్గంలో మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెడతాం, ఇతర నియోజకవర్గాల మీద సవతి ప్రేమ చూపిస్తామనేది వాస్తవం కాదు అధ్యక్ష. ఇదే విద్యా సంవత్సరంలో మొదలు కావాల్సిన మార్కాపురంకి కేవలం 46 కోట్లు మాత్రమే 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా 46 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం అంటే రాయలసీమలో విద్యార్థులు చదువుకోకూడదా అధ్యక్ష? ఇదే ఆదోనిలో రాయలసీమలో ఉంటున్న ఆదోనిలో 10% నిధులు మాత్రమే, 10% కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. 500 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం 47 కోట్లు మాత్రమే ఖర్చు అంటే చదవకూడదు అధ్యక్ష. అదే సమయంలో పార్వతీపురంలో గిరిజన విద్యార్థులు చదువుకోవాల్సిన కళాశాలలో పైసా ఖర్చు పెట్టారు అధ్యక్ష. 0. ఇప్పటిదాకా టెండర్ కూడా పిలవలేదంటే 4 సంవత్సరాలుగా పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించాలనే చిత్తశుద్ధి ఏ మాత్రం ఈ రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రికి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. ఆ పేపర్లో రాయిస్తారు మెడికల్ కాలేజీ మాకు వద్దన్నారు. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక్క హాస్పిటల్ మాత్రం కట్టారు. ఈ ఫోటోలు చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్లు కట్టకుండా, అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని 4 గోడలు మాత్రం కట్టే అమ్మాయిలు మేము ఎక్కడ పెట్టి చదివించారు అధ్యక్ష. 60% మౌలిక సదుపాయాల కల్పన లేకుండా, హాస్టల్లో లేకుండా చదువుకుంటున్న విద్యార్థుల్ని ఏ హాస్టల్లో చేర్పించాలా, అమ్మాయిని ఏ చెట్ల కింద చదివించాలా, ఎక్కడ ఉంచాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళకి చెప్పాలి ఉండే అధ్యక్ష. కానీ నిస్సిగ్గుగా నిర్లజ్జగా ప్రతిరోజు విద్యార్థులు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. మొన్నటికి మొన్న 8,500 కోట్లతో నేను 17 కళాశాలను నిర్మించానని నిస్సిగ్గుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి చెప్తున్నారంటే అపోహలు సృష్టించడం మంచిది కాదు అధ్యక్ష. ఆ పార్టీ గౌరవ సభ్యులు నేను అడుగుతున్నాను. వాళ్ళ ముఖ్యమంత్రి గారు రోజు అబద్ధాలను వండి వారిస్తుంటే, అసత్యాలను చెప్తుంటే ఈ రకంగా మా సమర్థత లేదా అధ్యక్ష? సమర్థత ఉంది అధ్యక్ష. రికార్డు స్థాయిలో ఒక సంవత్సరంలో తాడేపల్లి భవనాన్ని కట్టారు అధ్యక్ష. రికార్డు స్థాయిలో 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్తుల్ని, రవాణా శాఖ సంబంధించిన ఆస్తులు తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టారు అధ్యక్ష. రిషికొండ గుండు కట్టి 430 కోట్లతో విలాసవంతమైన భవనాన్ని నిర్మిస్తున్నారు. కానీ పేద విద్యార్థులకు ఇటువంటి పెత్తందారు ఇవాళ అబద్ధాలు చెప్తుంటే ఏంటధ్యక్ష? సమాజం చెప్తుంటే సమాజం చెప్పలేదు అధ్యక్ష. పార్టీ అధ్యక్షుడిని అధ్యక్ష. కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఈ నెల 23వ తేదీన జరగబోయే నీటి వినియోగదారుల సంఘం ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సిబ్బందికి అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో తహసీల్దార్ చిన్నారావు మాట్లాడుతూ ఇప్పటికే ఆయకట్టు పరిధిలో రైతులు ఓటరు జాబితాలు సిద్ధం చేశామన్నారు. పోటీ అనివార్యమైతే రైతులు 1B పాస్బుక్ ఓటు వేసేదానికి అనుమతించాలన్నారు. ఈ అవగాహన సదస్సులో ఆర్ఐ శ్రీనివాస్ చౌదరి, హౌసింగ్ ఏఈ పెదపూడి మూర్తి, ఇరిగేషన్ ఏఈ వివి సత్యనారాయణ మూర్తి, ఆర్డబ్ల్యూ, ఎస్డిఈ, జేఈలు, విఆర్ఓలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వాటర్గా గుర్తించడానికి లోపల పంపించడానికి పంపిస్తారు కదా మీరు, ఎలా దానికి ఐడెంటిఫికేట్ ఎట్లా? ఎలక్షన్ జరిగేటప్పుడు 3 రకాలు. ఒకటి హ్యాండ్ రైజ్ చేయడం, అది కన్సల్సన్. అది లేకపోతే హ్యాండ్ రైజ్ చేయడం. మూడోది ఎలక్షన్, అంతే కదండి. మూడో పదార్థం వరకు రాదు 99.99 వస్తుందని మనం చేసుకోవాలి. అందుకని ఈ తప్పనంటారు. అంటే మీకెంత మొత్తం నాకు అందరికీ మొత్తం ఎప్పుడో 20 ఏళ్ళలో గతం చేసుకుంటారు, అప్పుడు మేము లేవు. అందుకోసం అనమాట ఇది రెగ్యులర్ ఎలక్షన్స్ లాగానే చాలా రిస్కీగా ఉంటుంది. ఒకటి ఇప్పుడు కొంతమంది రైతులు కానీ టెనెంట్ ఫార్మర్స్ కానీ నాకు ఓట్లు లేదు ఎందుకు లేదు అనే దానికే ఆయనకి రైట్ లేదు ప్రజెంట్. ఎందుకు అంటే మనం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అలాగే నిన్న 13 తారీఖు ఫైనల్ నోటిఫికేషన్ కూడా చేసేసాం మనం. సో ఇవన్నీ కూడా మనం పబ్లిష్ చేసాం ఆయా వాళ్ళ హెడ్ క్వార్టర్స్లో, ఆ సచివాలయంలోనూ మండల ఆఫీసులోనూ ఎంపీ ఆఫీసులో కూడా పబ్లిష్ చేసామండి. కాబట్టి నా ఓట్లు లేదు చేర్చండి అనడానికి ప్రయోజనం లేదండి. అదే చెప్పాలమ్మా, ఎవరైనా వాళ్ళ మనం డిస్కషన్ అవసరం. ఎందుకు లేదని మనం పబ్లికేట్ చేసాం. ఇప్పుడు 9వ తారీఖు అలాగే ఫైల్ పబ్లికేట్ నిన్న 11వ తారీఖు వరకు చేశాడు. ఓటు పోటీగా భారతీయులో చేసేసాం. అది మనకు ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ అథారిటీ కలెక్టర్ గారికి కూడా మనం ఇన్ఫార్మ్ చేసేసాం. కాబట్టి అప్పుడు నా పేరు లేదని ఆయన క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. ఆ మధ్య పీరియడ్లో ఆయన చేసుకోవడం ఉంది. నేను చూడలేదు అంటే వేరే విషయం. ఇప్పుడు 6వ తారీఖు 10వ తారీఖు మధ్యలో 1 వీక్ రైట్ ఇచ్చారు. అంతా అన్ని చోట్ల బర్త్డే చేశారు మన అప్పుడు అక్కడ వచ్చి రైట్ చేసి రాకపోతే ఆ ప్రాబ్లం ఉండదు. ఉంటే ఏం చెప్పాలన్నది ఇప్పుడు మన కాకినాడ గారు చెప్పారు కాబట్టి. కాకినాడ జిల్లాలో ఇసుక కొరత అధికంగా ఉందని, దీనికి కారణం రిచ్లు లేకపోవడమేనని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ తెలిపారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లగా జిల్లాకు 2 రిచ్లు కేటాయించారని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ మాట్లాడుతూ కాకినాడ జిల్లాకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలోని వేమగిరి, తీపర్రు రీచ్లు ఇచ్చారని తెలిపారు. ఇక ఇసుక నిల్వ కేంద్రాలు కాకినాడ రూరల్, గొల్లప్రోలు, పెద్దాపురంలలో అందుబాటులో ఉంటాయని, ఆన్లైన్ ఆఫ్లైన్ లో ఈ ఇసుక తీసుకోవచ్చునన్నారు. సినరేజ్ ఛార్జీలు కూడా వసూలు చేయరని తెలిపారు. 22nd మనం ఓపెనింగ్ చేస్తాము. సో 22nd ఓపెనింగ్ చేసినప్పుడు ఆ లాటరీ ఎవరికి వస్తే వాళ్ళకి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అంటే ఆ ప్రెమిసెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని, అంటే వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ భూములు ఉండొచ్చు, వాళ్ళకి సంబంధించి ఏదైనా గవర్నమెంట్ భూమి తెలుసుంటే మన దగ్గర లీజుకి తీసుకోవచ్చు. సో ఇలా రకరకాల పద్ధతిలో వాళ్ళు ఒక ల్యాండ్ ఐడెంటిఫై చేసుకొని వచ్చి నేను యాజ్ ఎ కాంట్రాక్టర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేటుకి సీసీటీవీలు పెట్టుకొని నేను మేనేజ్ చేసుకొని నేను చేయగలను చెప్పి ముందుకు వచ్చిస్తే లాటరీలో ఎవరికి వస్తుందో వాళ్ళకి ఆ రోజు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 2 days టైం ఇచ్చి స్టాక్ యార్డ్ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఇతని రెస్పాన్సిబిలిటీలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే రీచ్ నుంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చి స్టాక్ యార్డ్లో భద్రపరుచుకొని, స్టాక్ యార్డ్లో ఎనీ కస్టమర్, అంటే ఇప్పుడు నేను కాకినాడలో ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే లేకపోతే నేను ఇల్లు కట్టుకుంటూ ఉంటే నేను స్టాక్ యార్డ్కి వెళ్ళి నేను ఏదైతే మనీ మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫిక్స్ చేసామో, డిఎల్ఎస్సి అని ఉంటుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ స్టాండ్ కమిటీ, ఆ కమిటీలో కలెక్టర్ చైర్మన్గా ఉంటారు. సో మనం ఏదైతే రేట్ ఫైనలైజ్ చేసామో ఆ రేట్ కన్జ్యూమర్ కడితే ఈ ఎవరైతే ఈ స్టాక్ యార్డ్ మెయింటైన్ చేస్తుంది అతన్ని MDL అంటాం అనమాట, మినరల్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్, డీలర్ లైసెన్స్, మినరల్ డీలర్ లైసెన్స్. ఈ మినరల్ డీలర్ లైసెన్స్ ఎవరైతే దక్కించుకుంటారో ఈ లాటరీలో అతను ఆ రేట్కి అక్కడ అమ్మాలి. సో ఇది చేయడానికి నాకు 10 రోజులు పడుతుంది. అంటే 22nd నేను టెండర్ క్లోజ్ చేస్తే అట్లీస్ట్ 24, 25 వరకు అతనికి సెటప్ చేసుకోవడానికి, ప్రెమిసెస్ ఐడెంటిఫై చేసుకొని దాన్ని సెటప్ చేసుకోవడానికి, దాంట్లో ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఒక 2 days పడుతుంది. సో నా ఉద్దేశంలో 24th or 25th స్టాక్ యార్డ్స్ కూడా ఆపరేషనలైజ్ చేస్తాం. సో 24-25 మధ్యలో వరకు శాండ్ అత్యవసరం ఉన్న వాళ్ళు దయచేసి రాజమండ్రి నుంచి ఆ పోర్టుల్లో బుక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రీచ్లో మనీ కట్టేసి తెచ్చుకోవచ్చు వాళ్ళ వెహికల్స్ పెట్టుకొని. లేదు వెహికల్ పెట్టుకోలేము, తర్వాత నాకు కాకినాడలోనే కావాలనుకుంటే 25th తర్వాత మన ఇక్కడ స్టాక్ యార్డ్స్ 3 కాకినాడ, పెద్దాపురం అండ్ గొల్లపురం ఈ 3 ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ చేయడానికి 10 days పడుతుంది కాబట్టి 25th తర్వాత అని చెప్తున్నాం అనమాట.
సో ఈ అంశంలో లాస్ట్ నేను చూపించాల్సింది ఒకసారి పోర్టల్లో ఎలా బుక్ చేస్తాం అనేది కూడా ఒకసారి చూపిస్తాను. అది మ్యాండేటరీ కాదు. బిల్డింగ్ పర్మిషన్ ఉంటే బిల్డింగ్ పర్మిషన్ ఎంటర్ చేయొచ్చు, లేదంటే అది మ్యాండేటరీ కాదు. మనం ఎంత కడుతున్నాం అనేది, అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్లో కడుతున్నా అంచనాగా రాయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది నేను 2000 స్క్వేర్ ఫీట్ 3000 స్క్వేర్ ఫీట్ ఇల్లు కట్టి నాకు 50 ట్రక్కుల శాండ్ నేను బుక్ చేయకుండా అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. రేపు ఒకవేళ నువ్వు తప్పుగా చేస్తాను నేను ఇక్కడ ప్రూవ్ చేయొచ్చు. నువ్వు చెప్పింది 20,000 రాసి 50 ట్రక్కులు అయితే నేనేం చేయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ కొంతమందికైనా ఆ భయం ఉంటుంది. నేను ఎంత అడుగుతున్నాను, ఎంత రాస్తున్నాను, తప్పు రాస్తున్నాను అన్నట్లు. ఎందుకంటే ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారు కదా. సో ఎవరు ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారు తెలుసుకోండి, ఎవరు దీన్ని బుక్ చేస్తారో మనకు తెలుసు. తప్పుగా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే నేను పట్టుకోవడానికి ఆధారమే. నెక్స్ట్ రైట్ పేమెంట్ అనేది మనం రీచ్. సో ఈ రిసిప్ట్ తీసుకొని వెళ్ళి రీచ్లో సబ్మిట్ చేసి అక్కడ పేమెంట్ చేసుకొని నేను ఈడేం చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు. సో ఇది ఉంటే ఈ డేటా ఎంట్రీగా అంతా అక్కడ టైం వేస్ట్ ఉండదు. ఆడికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి నాకు ఇంత కావాలని చెప్పి అక్కడ గూగుల్ పే చేసినట్టు గూగుల్ పే చేసుకొని తెచ్చుకోవచ్చు. రెండు ఉన్నాయి, ఈ ప్రాసెస్ కూడా ఉంది అని చెప్తున్నాను నేను అంతే. ఎందుకంటే ఇది ఒక్కటే మార్గం ఉండుంటే మీరు అన్నట్లు చాలా మందికి చదువుకుని వాళ్ళకి ఇంత వెబ్సైట్కి వెళ్ళి ఇవన్నీ చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రీచ్కి వెళ్ళి వాళ్ళు ఏమంటారు దీన్ని గూగుల్ పే లాంటిది చేసుకోవడం, లేకపోతే క్యాష్ ఉంటే క్యాష్ అయినా కట్టచ్చు. సో ఏదైనా చేసి అక్కడ తీసుకోవచ్చు. దట్ ఆల్సో ఇస్ అవైలబుల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.